హెచ్డీసీ లోకల్ న్యూస్ కి స్వాగతం. హెచ్డీసీ1 గౌరవెల్లి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకుల విమర్శలు. పొన్నం ప్రభాకర్ కేవలం రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశామని ప్రచారం చేస్తున్నారని హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్టు గురించి గౌరవ మంత్రి గారు చేసింది ఏం లేదు. ఇప్పటి వరకు గత 6 నెలల క్రితమే కాలువల కోసం 420 కోట్ల రూపాయలు మంజూరైనని చెప్పడం జరిగింది. భూసేకరణ జరుగుతుంది కాలువల కోసం అని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా జరిగినట్టు కూడా చూపించలేదు. కేవలం మంత్రి గారి మాటలు తప్ప చేతులకు కొంత చూపించడం లేదు. మళ్ళీ ఇప్పుడు పరిషత్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలను మభ్యపెట్టడం కోసమే కన్సల్ట్ మినిస్టర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేత గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం, తప్పకుండా అవసరమన్ని నిధులు కేటాయిస్తామని చెప్పించడం జరిగింది. గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల ముందు కూడా ఆ రకంగా చెప్పించడం జరిగింది. మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని, గౌరవెల్లి ప్రాజెక్టు ఎన్ని రోజుల్లో పూర్తి అడుగుతున్నాం. మీకున్నది 2.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 2.5 సంవత్సరాలలో మీరు ఏం పని చేస్తారని అడుగుతున్నాం. మరి అది పూర్తయితే అడుగుతున్నాం. ఎక్కడ పోయినా కూడా ప్రతి సమావేశంలో గౌరవ మంత్రి గారు గౌరవెల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. చేసిన పని మాత్రం చూపించడం లేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా గౌరవెల్లి ప్రాజెక్టు గురించి గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మాట్లాడించినట్టే కేవలం ఎన్నికల ఇది డ్రామా తప్ప వేరే లేదని స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఈ ప్రాంత గుండె చప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తేనే ఈ రైతులు కొంత లాభపడతారు, ఈ ప్రజలు సంతోషపడతారని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. మేము అధికారం వచ్చిన వెంటనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాని మీద కేసులున్నాయి, కొంత క్రిటికల్ పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అన్ని పరిష్కరించిన తర్వాత అవుతాయని చెప్పడం జరుగుతుంది. మీరు ఎమ్మెల్యేగా లేరు, గౌరవ మంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు. ఇంకా నిధుల కోసం ఎందుకు డోకాలు అడుగుతున్నాం? ప్రతిదీ మీరే చేయాల్సిన, కేబినెట్లో చేయాల్సిన మీరు ఒక భాగస్వామిలో ఉన్నారు. అందుకోసమే ప్రజలను మభ్యపెట్టకుండా కనీసం ఇప్పటికైనా గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతున్నాం. కొంత నిధులు వస్తున్నాయి. భూసేకరణలు కూడా రైతులు కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. ప్రాజెక్టుకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, కానీ అందులో ఇబ్బందులు కానీ వాళ్ళకున్న ఆర్థిక సాయం కానీ అట్లాంటి తప్పకుండా చేస్తే రైతులు కూడా సహకరిస్తారు. గతంలో కూడా హుస్నాబాద్ నుంచి నాగారం దగ్గర ఆడ పాత కాలువ ఉంటే హుస్నాబాద్ ఏరియా నుంచి ఉంటే ఆ కాలువ కూడా దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఉన్నది. కొత్త కాలువ కోసం చేస్తే అక్కడ రైతులు అడ్డుకునే పరిస్థితి ఉన్నది. ఆ నిధులన్నీ వేస్టా కాదని అడుగుతున్నాం. మేము అడుగున్నాం ఆనాడే, ఆ రైతులంతా వ్యతిరేకిస్తే పాత కాలం ఉన్నది కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. కనీసం ఇప్పటికైనా గౌరవ మంత్రి గారు పట్టించుకొని పదే చెప్పకుండా పనులు పూర్తి చేసి చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. మీరు ఆలోచించండి. వీళ్ళు కేవలం ప్రాజెక్ట్ని, గౌరవెల్లి రిజర్వాయర్ని కేవలం ఎలక్షన్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారు. 98% ప్రాజెక్ట్ అనేది అయిపోయింది. 98% కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరీష్ అన్న నాయకత్వంలో పూర్తిగా ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ గా రన్ అయిపోయింది. అక్కడ రైతాంగం నీళ్ల కోసం ఎదురు చూస్తుండ్రు. మీరు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వట్లేదు సరిగ్గా. రైతులు ఊరియా లేక ఇబ్బంది పడుతుర్రు. నేను ఇక్కడ నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నాను, మీకు రైతాంగం పట్ల ఎలాంటి ప్రేమ లేదు కాబట్టి మీరు దయచేసి మీరు ఈ గౌరవెల్లి రిజర్వాయర్ని ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, కాలం గడిపారు, ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది. మీరు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేము చేస్తామని చెప్తారు తప్ప ఎలాంటి మీకు రైతుల మీద ప్రేమ లేదు.